హాయ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఉచితంగానే టోటల్ సిలబస్ని అందిస్తున్నామండి. సో ఎవరైతే సీరియస్గా ఏపీపీఎస్సి అదేవిధంగా టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం స్టాటిక్ సబ్జెక్ట్ అంటే ప్రీవియస్ వర్క్కి అంటే అప్డేట్స్ కాకుండా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాకుండా అంటే ఈరోజు ఏదైతే 2020 ఇయర్స్ నేను ఏ రోజైతే క్లాస్ చెప్తున్నానో ఆ రోజు వరకు మ్యాక్సిమం నేను అప్డేట్ ఇస్తున్నానండి. మీరు ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు సో ఏ ఆర్టికల్ అయితే చెప్తున్నామో ఆ ఎగ్జామ్కి ముందు ఆ ఆర్టికల్కి సంబంధించి ఏదైనా సరే ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసు చెప్పినా వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, సో ఒక అప్డేట్ అంటే ఈ రోజు వరకు అయితే అప్డేట్ నేను చెప్తాను. సో నెక్స్ట్ 1 మంత్ 2 మంత్ 3 మంత్ జరిగేటప్పుడు మాత్రం మీరు మ్యాక్సిమం ఆ ఆర్టికల్స్ మీద ఏవైతే వస్తాయో వాటిని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇకపోతే ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తుందండి స్వేచ్ఛ హక్కు అంటే ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి దాదాపుగా మనం 20 వరకు కంప్లీట్ చేసాము. ఇక ఈరోజు మనం చెప్తుంది పార్ట్ 2 ఆర్టికల్ 21 గురించి అండి. ఓకే, సో ఆర్టికల్ 21 ఏమని చెప్తుందండి? ఆర్టికల్ 21 ప్రాణం మరియు స్వేచ్ఛ హక్కు. దీన్నే మనం ఏమని చెప్తున్నామండి? జీవించే హక్కు. జీవించే హక్కు, రైట్ టు లైఫ్. ఓకే, సో దాదాపుగా దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఎవరైతే ఆర్టికల్ 21 ప్రీవియస్ క్లాస్ చూడలేదో ఫస్ట్ అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రండి. ఓకే, సో ఇకపోతే ఇవేంటంటే అండి మనము మ్యాక్సిమం అది చిన్న ఎగ్జామ్ కానీ అప్ టు సివిల్స్ వరకు ఏ విధంగా ఆబ్జెక్టివ్ టైప్లో కానీ బిట్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంటే సో వాటిని మ్యాక్సిమం క్రాక్ చేసే విధానంగానే మనం క్లాస్లోనే చెప్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇవి దాదాపుగా నేను ఒక 23 రాసి నన్ను ఇంకా చాలా ఉంటాయి, వీటికి పరిమితం అంటూ ఏముండదు. బట్ కాకపోతే వాటిలో కొన్ని ఇంపార్టెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో కొన్ని అంశాలు అసలు ఆర్టికల్ 21 కిందకి ఏమి వస్తాయి, అసలు ఆర్టికల్ 21 దేనికి వ్యతిరేకము అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 21 అని చెప్తున్నామో దీనికి వ్యతిరేకంగా ఏమున్నాయి, వ్యతిరేకంగా అదేవిధంగా ఆర్టికల్ 21లో భాగం ఏంటివి. ఓకే, సో ఈ విధంగా వాడు ఎగ్జామ్లో మనల్ని బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిలో ఏవైనా ఒక 3 ఇచ్చేసి వీటికి సంబంధం లేని బయటది ఒకటి ఇచ్చేసి వీటిలో ఆర్టికల్ 21కి సంబంధం లేనిది ఏందని అడగవచ్చు, లేదా వీటిలో 21లో భాగం ఏది అదేవిధంగా 21లో భాగం కానిది ఏందని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం అభ్యర్థులు ఆర్టికల్ 21 అనేది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఇది జీవించే హక్కు. దీంట్లోనే మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు ఎందుకు ఈ ఆర్టికల్ 21లోనే ఆర్టికల్ 21A అని పెట్టేసి ప్రాథమిక విద్యా హక్కు అని పెట్టడం ఎందుకు కూడా నేను క్లియర్గా మీకు చెప్పానండి. సో ఒకసారిగా మనం చూసుకుంటే వీటిలో ఒక ముఖ్యమైన కొన్ని అంశాలు ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే వ్యక్తి ఔన్నత్య జీవన హక్కు. అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదండి, ఈ ఫస్ట్ పాయింట్ కానీ చూసుకుంటే ఇప్పుడు మనుషులు బతుకుతున్నారు అదేవిధంగా జంతువులు బతుకుతున్నారు. సో మనుషులు బతికే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, జంతువులు బ్రతికే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికి వివరణగా ఇక్కడ వ్యక్తి ఔన్నత్య జీవన హక్కు అంటే మనం ఎప్పుడు కూడా ఒక డిగ్నిటీగా బతకాలి, మన లైఫ్ ఏంటంటే డిగ్నిటీగా ఉండాలి. ఓకే, సో డిగ్నిటీ అంటే గౌరవంగా సమాజంలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి, మనము మంచిగా బ్రతకాలి అనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడతాం. ఓకే, వ్యక్తి ఔన్నత్య జీవన హక్కు. నెక్స్ట్ హానికరమైన పరిశ్రమల నుండి రక్షణ, కలుషితమైన నీరు, గాలి లేని చక్కని వాతావరణం పొందే హక్కు. ఇక్కడ రాసుకునండి, చక్కని వాతావరణం పొందే హక్కు అంటే చూడండి మనం ఏదైతే ఇంతకుముందు చెప్పామో ఒకటైతే గుర్తుంచుకోండి, మీరు ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా పాలిటీ సబ్జెక్ట్ అనేది మీరు సబ్జెక్ట్ లాగా కానీ ప్రిపేర్ అయితే మీకు ఎప్పటికీ దీని గురించి మీకైతే వచ్చే అవకాశమే ఉండదండి. సో ఆడుతూ పాడుతూ మీరు ఏవైతే సినిమాలు చూస్తున్నారో వీటికి లింక్ చేసుకుంటూ మీరు రెగ్యులర్గా ప్రతి ఒక్కరు ఫిల్మ్స్ చూస్తారు కాబట్టి సో ఆ బేస్లో ఒక ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటేనే మీకు పాలిటీ సబ్జెక్ట్ అనేది రియల్గా మీకు బ్రెయిన్లోకి వస్తుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏవి ఉన్నవి ఏవి లేవు అనేది కూడా చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒకసారిగా చూసుకుంటే హానికరమైన పరిశ్రమల నుండి రక్షణ, కలుషితమైన నీరు, కలుషితమైన గాలి లేని చక్కని వాతావరణాన్ని పొందే హక్కు మనకి ఆర్టికల్ 21 ఏదైతే ప్రాణం మరియు స్వేచ్ఛ హక్కు జీవించే హక్కు ఉందో దీనిలో కల్పించబడింది.
ఓకే, సో మనం చూస్తూనే ఉంటాం. మీకు ప్రీవియస్ చెప్పాను, ఏదైతే కలేజా సినిమా ఉందో ఆ సినిమాలో వాళ్ళు అక్కడ తాగే వాటర్లో కానీ కొన్ని పొల్యూషన్ అయిన వాయువులు కలపటము, అదేవిధంగా కొన్ని చెత్త వ్యర్థాలు దాంట్లో కలపటము, అవి తాగి వాళ్ళు చనిపోతూ ఉంటాము, ఇట్లా ఏవైతే ఉన్నాయో అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ దేశంలో జీవించే హక్కు మనకు ఆర్టికల్ 21 కల్పించింది కాబట్టి, సో మనకి స్వచ్ఛమైన నీరు అవి రావాలి కాబట్టి ఎటువంటి పరిశ్రమలు ఉన్న చోట మనం ఖచ్చితంగా వాటిని తీసేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనం దాన్ని ఫైట్ చేయొచ్చు ఆర్టికల్ 21 ప్రకారం. అదే మహేష్ బాబు సినిమా చూసుకుంటే ఇంకోటి రీసెంట్గా వచ్చింది, అదైతే శ్రీమంతుడు. ఆ సినిమాలో కూడా ఆయన చివరిలో ఏదైతే బీర్ ఫ్యాక్టరీ ఏది ఉంటుందో దాన్ని తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ దాని నుంచి ఏవైతే వ్యర్థమైన నీరు వస్తాయో అవన్నీ అక్కడ తాగే జనాలు తాగడం ద్వారా వాళ్ళకి కొన్ని రకాలైన వ్యాధులు, చర్మ వ్యాధులు రావటం, అదేవిధంగా పశువులు తాగడం వల్ల పశువులు చనిపోవటం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ జీవనోపాధి హక్కు. జీవనోపాధి హక్కు ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆర్టికల్ 21 కింద మాకు ఎగ్జాక్ట్లీ మాకు ప్రతి ఒక్కరం మేము బతికేం కాబట్టి, మేము మనుషులం కాబట్టి మాకు నువ్వు పని కల్పించు అని అడిగే రైట్స్ మనకు లేదండి. ఓకే, బట్ జీవనోపాధి హక్కు అంటే ఇక్కడ మనం బ్రతకడానికి కావలసిన ఏవైనా సరే, నేను సపోజ్ నేను ఇప్పుడు టీచింగ్ చేసుకుంటున్నాను, కొంతమంది ఆన్లైన్లో క్లాసులు చెప్పి మనీ తీసుకుంటారు, నేను ఫ్రీగా చెప్తున్నాను, అట్లా ఏదో ఒకటి వాళ్ళు మనీ తీసుకుంటే అది జీవనోపాధిగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఏ వృత్తి అయినా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఆర్టికల్ 19లో కూడా మనం క్లియర్గా చెప్పామండి. ఆర్టికల్ 19లో ఏమని చెప్పాము, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీలో క్లియర్గా చెప్పామండి. ఏ వృత్తినైనా చేసుకోవచ్చు, ఏ వాణిజ్యమైనా మనం చేసుకోవచ్చు అనేది. ఓకే, సో నెక్స్ట్ ఏకాంత హక్కు. ఇక అందరికి తెలిసిందే, అది మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఆశ్రయ హక్కు, ఇది తెలిసిందే. ఆరోగ్య హక్కు, మీకు ప్రీవియస్ క్లాస్లో దీని గురించి చెప్పానండి. ఆరోగ్య హక్కు అంటే ఏవైతే మనం ఈ ఇన్సూరెన్స్ బీమా సంస్థలు అని చెప్తున్నామో, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ఉంటే ఆ ప్రైవేట్ ఎంప్లాయీకి కానీ ఒక ఇన్సూరెన్స్ ఆ సంస్థ నుంచి కానీ కార్డు కానీ ఉంటే, మీరు ఎగ్జాక్ట్లీ ఈ ప్రైవేట్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకోవాలి అనేది కుదరదండి. ఓకే, సో వాడు ఆ ఇన్సూరెన్స్ ఉపయోగించుకొని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించుకోవచ్చు. అది ఆల్రెడీ మీకు తెలిసిందే. తర్వాత ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు, 7th వన్ అండి, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళైతే మంచిగా వాళ్ళు ఒక నేమ్ ఉన్న లాయర్ని పెట్టుకొని, వాడు తప్పున్నా కూడా చూస్తూనే ఉన్నాం లీగల్గా ఎలా ఉంటాయో మనం ట్రూత్ మాట్లాడుకుంటే, సో దాన్ని పక్కన పెట్టేస్తే ఒక సపోజ్ నేనే ఉన్నానండి, నా అక్కడ కనీసం లాయర్కి ఇవ్వడానికి 100 రూపీస్ కూడా నాకు లేవండి. అయితే ఈ సందర్భంలో నేను ఏదో ఒక పెట్టి కేసులో ఇన్వాల్వ్ అయ్యినప్పుడు, నా మీద ఒక కేసు అనేది మోపబడినప్పుడు నా దగ్గర అంత స్తోమత లేదు, అంటే నేను మనీ పెట్టి ఒక లాయర్ని పెట్టుకునే అంత ఇది నాకు లేనప్పుడు, మనం ఏదైతే మన పేరు మీద ఎఫ్ఐఆర్ అది ఫైల్ అవుతుందో అక్కడ పోలీస్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ కూడా క్లియర్గా మీకు నేను ఒక జనరల్ అవేర్నెస్ టాపిక్లో దీని గురించి చెప్తానండి. సో దాదాపు చాలా ఇంపార్టెంట్ మంచి టాపిక్ కూడా ఉంటుంది. నేను ఈ క్లాసులు చెప్తూనే అప్పుడప్పుడు కూడా కొన్ని ఈ ఆర్టికల్కి సంబంధించిన విషయాలు కూడా చెప్తూ ఉంటాను కాబట్టి అవి కూడా చూస్తూ ఉండండి, అక్కడ క్లియర్గా మీకు వివరిస్తాను. అదేవిధంగా ఈ క్లాసు చివరిలో కూడా నేను మధ్యలో లేదా మ్యాక్సిమం ఇప్పుడే మీకు చూస్తూ ఉన్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను కాబట్టి సో ఈ ప్లేస్లో మీకు దానికి సంబంధించిన అంశాలు కూడా నేను మీకు చూపిస్తాను. సో ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నా కాడ అంత స్తోమత లేదు కాబట్టి ఆ పోలీస్ అనే వ్యక్తి నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు అతను నాకు చెప్పాలి ఏమని, సో మీకు ఇలా మనీ పెట్టుకొని మీరు సపరేట్గా కానీ మీరు ఒక లాయర్ని పొందలేనప్పుడు ప్రభుత్వమే మీకు ఒక లాయర్ని అలాట్ చేస్తుంది. మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు కదండి, సో అతన్ని మనకి పొందుపరిచే అవకాశం ఉంది. ఇది ఎవడి దయాదాక్ష కాదండి, అదైతే గుర్తుంచుకోండి. ప్రభుత్వం అనేది మనకి ఒక లాయర్ని అలాట్ చేయడం అనేది ఎవడి దయాదాక్ష కాదు, అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓకే, సో నెక్స్ట్ ఒంటరి కారాగారవాస హక్కు, ఇది మీకు తెలిసిందే. సత్వర విచారణ తెలిసిందే. సంఖ్యలకు వ్యతిరేక హక్కు. సంఖ్యలకు వ్యతిరేక హక్కు అంటే మనం చూస్తూనే ఉన్నామండి. ఇప్పుడు మనం పాత సినిమాలో చూస్తుంటే ఇక్కడ చేతికి ఒక 2 ఇట్లా ఒక చైన్స్, మళ్ళీ కాళ్ళకి ఇట్లా వేసుకొని సర్దార్ పాపారాయుడు ఇట్లా వెళ్తూ ఉంటారు కదండి. సో అలా అనేది అలా సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని తీసుకువెళ్ళడం అనేది ఆర్టికల్ 21 అనేది వ్యతిరేకం. ఇంపార్టెంట్ గుర్తుంచుకోనండి. ఓకే, ఎందుకంటే వాడేదో చిన్న తప్పు చేసినందుకే ఆడ కోట్లు డబ్బుల్ని మోసం చేసి తీసుకువెళ్ళి స్విస్ బ్యాంక్లో పెట్టుకున్న వాళ్ళని వదిలేసి ఏదో చిన్న పెట్టి కేసు చేసినందుకు వాడిని సంఖ్యలు వేసి నలుగురిలో వాడిని అవమానపరచడం అనేది కరెక్ట్ కాదనేది సో గుర్తుంచుకోండి. సంఖ్యలకు వ్యతిరేక హక్కు ఆర్టికల్ 21. నెక్స్ట్ అమానుషమైన నిరాధారణ వ్యతిరేక హక్కు, ఇది తెలిసిందే. విదేశాలకు వెళ్ళే హక్కు.
సో విదేశాలకు వెళ్ళే హక్కు అనగానే మీకు ఎవరి కేసు గుర్తు రావాలండి? ఇక్కడ మేనకా గాంధీ కేసు అనేది మీకు ఖచ్చితంగా గుర్తు రావాలి. ఏ ఇయర్ అండి? 1978. ఓకే, సో అది కూడా మీకు గుర్తుండాలి. నెక్స్ట్, బలవంత చాకరీకి వ్యతిరేక హక్కు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 21 ఇక్కడ వ్యతిరేకం. ఆర్టికల్ 21కి బలవంత చాకరీ అనేది వ్యతిరేకం. బలవంత చాకరీ అంటే ఏం లేదండి, ఒక వ్యక్తిని ఒక పనిలో ఉంచుకొని వాడికి కేవలం ₹1 ₹2 జీతం ఇవ్వటం. వాస్తవానికి వాడు చేసిన పనికి ఒక 500 ఇవ్వాల్సి ఉంటే వాడు చేసిన పనికి వీడు ₹2 ఇవ్వటం. లేదా కొంతమందిని చూస్తూనే ఉంటాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, ఆసాములు వీళ్ళు అంటుంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి. సో వాడికైతే మనీ మాత్రం ఎవరు, వాడి చేత 24 గంటలు పని చేయించుకుంటూనే ఉంటారు. అటువంటి బలవంత చాకరీ అనేది ఆర్టికల్ 21కి వ్యతిరేకం. ఓకే, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకొని ఉండాలండి. ఎందుకంటే ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు బిట్టు కూడా పోయే ఛాన్స్ లేదండి. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఏదైతే మనిషికి ఇబ్బంది. ఇప్పుడు బలవంత చాకరీ వ్యతిరేక రద్దు హక్కు అంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? మీకు చూడంగానే ఇది నువ్వు చదవకపోయినా ఆర్టికల్ ఏది కూడా మీరు రాజ్యాంగం అనేది నువ్వు బలవంతంగా ఒకటి దగ్గర పని చేయని ఎప్పుడు చెప్పదు కదండి. సో కొంచెం మీరు లాజిక్తో ఆలోచించినా కూడా ఆర్టికల్ 21లో ఏది ఇచ్చినా కూడా మీరు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, 14 సంవత్సరాలకు ఉచితంగా విద్యను పొందే హక్కు. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పానండి ఒక కేసు, ఉన్నికృష్ణన్ కేసు కూడా మనం ప్రీవియస్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు ఆర్టికల్ 21A ఏదైతే ఉందో మనకి ప్రాథమిక విద్యా హక్కు అనేది అక్కడ కూడా ఇది మీకు వస్తుందండి. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోనండి, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 45, ఆర్టికల్ 51A ఇవి 3 కూడా ఇంటర్లింక్తో ఉంటాయండి. ఓకే, గుర్తుంచుకోండి, ఆర్టికల్ 21A, 45 అదేవిధంగా 51A. సో ఇక్కడ మనం వీటి గురించి డిస్కస్ చేయమండి, ఎందుకంటే మీకు ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ అనేది నేను ఆర్టికల్ 15A చెప్పేటప్పుడు క్లియర్గా మీకు వివరిస్తానండి. ఓకే, సో ప్రాథమిక విధులు ఉంటాయి అక్కడ వివరిస్తాను. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మీరు 14 సంవత్సరాల లోపలది 6 నుంచి 14 సంవత్సరాల లోపల విద్యార్థులకా లేదా 6 సంవత్సరాల కంటే కింద ఉన్న బాలబాలికల కోసమా అనేది కూడా కొంచెం మీకు క్లారిటీ ఉండాలి. మీకు ఇవి ఆర్టికల్ 45, ఆర్టికల్ 51A చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడే ముందు చెప్పుకోనంత గందరగోళం చేసుకోవద్దండి. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా మనం సింపుల్ వేగా నేర్చుకోవాలి. నెక్స్ట్, అత్యవసర ఔషధ సహాయక హక్కు. అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం కదండి, 108 మనం ఫోన్ చేయగానే 108 అనేది మనకు రావటం అంటే అత్యవసర ఔషధ సహాయక హక్కు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ టైంలో మనకి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. నెక్స్ట్, రాజ్య బహిష్కరణ వ్యతిరేక హక్కు. ఇది ఒక్కసారి చూడండి. మనకి రీసెంట్గా ఈ కత్తి మహేష్ అనే వ్యక్తిని మన హైదరాబాద్ నగరం నుంచి కూడా కొన్ని రోజులు బయటకు పంపించడం జరిగింది. ఓకే, సో అటువంటి రాజ్య బహిష్కరణలో వ్యతిరేకం ఆర్టికల్ 21. సో మరి అతను ఎందుకు పంపించారు సార్ అనే మీకు క్వశ్చన్ రావచ్చండి. అక్కడ క్రైటీరియా వేరు, దానికి సంబంధించిన కొన్ని ఇంటర్నల్ క్లాజులు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ లీగల్గా సంబంధించి అంత మనకు అవసరం లేదు. మనం ఏం PhD చేయట్లేదండి పాలిటీలో. ఓకే, గుర్తుంచుకోండి, మన టార్గెట్ కేవలం పాలిటీలో ఏదైనా బిట్ ఇస్తే దాన్ని క్రాక్ చేసామా లేదన్నంత వరకు మనం నేర్చుకోవటం మంచిది. ఓకే, సో నెక్స్ట్, సముచిత విచారణ హక్కు. విచారణ హక్కు తెలిసిందే. ప్రభుత్వ వైద్యశాలలో సత్వర వైద్య సహాయం హక్కు, ఇది తెలిసిందే. నెక్స్ట్, అభిమానాన్ని మరియు, ఇది గుర్తుంచుకోండి, అభిమానాన్ని మరియు ఔన్నత్యాన్ని పొందుటకు స్త్రీలకు గల హక్కు. ఓకే, సో నెక్స్ట్, ప్రజల సమక్షంలో ఉరిశిక్షకు వ్యతిరేక హక్కు. ఓకే, సో కొన్ని కంట్రీస్లో మనం చూస్తుంటే ఉండండి, వాడు కానీ ఏదన్నా ఇట్లా కొన్ని రేప్ కేసుల్లో కానీ ఇట్లా ఏదైనా దేంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే సో ప్రజలు అంటే బహిరంగంగా అతన్ని ఉరిదీయటం అనేది జరుగుతుంది. సో మన కంట్రీలో అయితే అది లేదండి, అదే ఆర్టికల్ 21కి వ్యతిరేకం. నెక్స్ట్, విచారణ హక్కు మీకు తెలిసిందే. ఖ్యాతిని పొందే హక్కు, జీవన అవసరాలు పొందడానికి ఖైదీకి గల హక్కు. ఓకే, సో కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, సో వాడు ఎగ్జామ్లో ఎలాగ అడుగుతాడంటే ఆర్టికల్ 21 కిందకి వ్యతిరేకం ఏవి అని అడగవచ్చు, లేదా ఆర్టికల్ 21లో భాగం ఏవని కూడా అడగవచ్చు. ఓకే, సో 1-2 సార్లు మీరు క్లాస్ని పాస్ చేసుకొని క్లియర్గా ఒక ఆర్డర్లో రాసుకోండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్,
మనకి పాలిటిక్స్ సంబంధించిన వరకు కొన్ని అవేర్నెస్ క్లాసులు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కొంచెం చూడండి, అవి ఏంటంటే ఇది రియల్గా అసలు ఏం జరుగుతుంది బయట అనే దానికి, అందువల్ల నేను వాటిని క్లాస్లో ఇన్వాల్వ్ చేయట్లేదు. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కొంచెం వాటిని కూడా ఫాలో అప్ అవుతూ ఉండండి, కొంచెం అప్డేట్స్ ఉంటాయి అవి. ఓకే, సో ఇకపోతే ఇంకా ఇక్కడ ఆర్టికల్ 21లో ముఖ్యమైన కేసు ఏంటంటే ఇంకొకటి అరుణా షాన్బాగ్ కేసు. అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011. మీరు ఏ కేసు గుర్తుండకపోయినా ఆర్టికల్ 21 మీద బిట్ ఫామ్ అయినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది విశాఖ కేసు ఒకటి, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అది ఒకసారి చూడండి. అదేవిధంగా మేనకా గాంధీ కేసు, నెక్స్ట్ వచ్చేసి అంతే ప్రాముఖ్యత కలిగిన కేసు అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఒక కేసును చదివేటప్పుడు డైరెక్ట్ దాని గురించి తెలుసుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది ఎప్పుడు రాదండి. సో ఏ విషయమైనా సరే మ్యాక్సిమం దాని యొక్క ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మీరు సక్సెస్ అయ్యే స్టూడెంట్స్కి, సక్సెస్ కాని స్టూడెంట్స్కి ఇదే డిఫరెన్స్ అండి. వాడు ఎంత కాడికి అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011 చదివేటప్పుడు మంచి గుర్తుంటుంది, ఒక 1 వీక్ గుర్తుంటుంది, 10 days గుర్తుంటుంది, తర్వాత 1 month అయిన తర్వాత ఏం గుర్తుంటుందండి. అది అరుణా షాన్బాగ్ కేసా, షాబాన్ కేసా, లేకపోతే షాహిన్ బాగ్ కేసా, సో ఇట్లా ఎన్నో ఉంటాయి కాబట్టి వాడు కంప్లీట్గా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల నేను మ్యాక్సిమం కూడా మీ కేసులన్నీ కూడా నేను అన్నీ చెప్పడానికే ట్రై చేస్తున్నానండి. సో స్కిప్ చేసుకోకుండా ఎవరైతే ఈ ప్రాసెస్లో నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో ఏ బిట్ ఇచ్చినా చేయగలే అవకాశాలు అయితే ఉంటాయండి. ఓకే, ఒకసారి చూద్దాం. దీని వెనుక హిస్టరీ చూద్దామండి. దీనినే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కారుణ్య మరణం. కారుణ్య మరణం. ఓకే, సో ఒకవేళ వాడు ఇంగ్లీష్లో కన్నా అడిగితే మెర్సీ కిల్లర్. ఓకే, ఇది తెలుగులో, ఇది ఇంగ్లీష్లో. అలా కాకుండా కూడా అదే ఎగ్జామ్లో ఇప్పుడు మెడికల్ వర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మనం నార్మల్గా మాట్లాడేది వేరు ఉంటుంది, అదేవిధంగా మెడికల్కి వచ్చేసరికి వేరుగా ఉంటాయి ఆ వర్డ్స్ అనేవి. ఓకే, సో దీనిని ఈ కారుణ్య మరణం అనేది మెడికల్ లాంగ్వేజ్లో ఎంతుసియన్ అంటారండి. ఎథన్సియా. ఓకే, సో ఎథన్సియా అని అంటారండి దీన్ని. ఓకే, సో ఒకసారిగా చూద్దాం దీని గురించి ఏంటో. ఐపీసీ 309, ఐపీసీ 306 అని ఉంటాయండి. ఓకే, ఎథన్సియా కాదండి దీని పేరు, ఎంతన్షియా అని ఉంటుందండి. సో ఈ మెడికల్ వర్డ్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదండి, మీరు ఒకసారి చూసుకోండి. మెర్సీ కిల్లర్ అనేదాన్ని ఇంగ్లీష్లో అది సైంటిఫిక్ వర్డ్లో ఏమంటారు అనేది. ఓకే, సో దాని అంత అవసరం కూడా లేదు, బట్ గుర్తుంచుకుంటే మంచిది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఐపీసీ 309 అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, ఆత్మహత్య. ఓకే, సో మన భారత శిక్షా స్మృతి ప్రకారం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 309 ప్రకారం ఆత్మహత్య కానీ చేసుకుంటే వాళ్ళకి ఈ సెక్షన్ ప్రకారము శిక్ష అనేది విధించబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఐపీసీ 306 ఏంటంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటుంటే అర్థమవుతుంది, ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి ఎవరైతే సహాయం చేస్తారో, ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి సహాయం చేసేవారు. ఓకే, సో ఐపీసీ 306 ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి సహాయం చేసే వారికి కూడా శిక్ష అనేది పడుతుంది. ఓకే,
రైట్, దీని వరకు. సో క్లియర్. ఐపీసీ 309 అంటే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటే మన భారతదేశ చట్టాల ప్రకారం అది శిక్ష. అతను కానీ బ్రతికితే, సో దీని ప్రకారం ఇతను కానీ ఇప్పుడు 2 ఛాన్సులు ఉన్నాయండి ఇక్కడ. బ్రతికితే ఈ 309 సెక్షన్ ప్రకారం శిక్ష. ఒకవేళ చనిపోతే ఇంకెవడు చేసేదేం లేదు. రైట్. ఇప్పుడు మన ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ కారుణ్య మరణం అని చెప్తున్నామో, కారుణ్య మరణం అని చెప్తున్నామో, దీనిని వీళ్ళు ఒకటి ఎక్స్టర్నల్గా, ఇంకోటి వచ్చేసి ఇంటర్నల్. ఒకసారి చూద్దామండి. కొంచెం వాయిస్ మీకు క్లియర్గా ఉండకపోవచ్చు అండి, కొంచెం కోల్డ్ చేసింది. ఓకే. సో మ్యాక్సిమం నాకు టైం ఉన్న వరకు నేను క్లాసులు చెప్దామన్న కాన్సన్ట్రేట్ తోటే ట్రై చేస్తున్నానండి. కొంతమంది రెగ్యులర్గా చెప్పండి సార్ క్లాసులు అంటే, నాకు టైం ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో, సో మ్యాక్సిమం టైం ఖాళీ లేకపోయినా కూడా చూసుకొని నేను క్లాసులు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో మ్యాక్సిమం మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా అయిపోయేసరికి సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాను, సిలబస్ మొత్తం. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కారుణ్య మరణం అంటే మనం రీసెంట్గా ఒక సినిమా చూసుంటాం, అంటే రంగస్థలం. ఈ రంగస్థలం సినిమాలో స్టార్టింగ్లో ఎవరైతే హీరో ఉంటాడో ఆయన ఈ ప్రకాష్ రాజ్ని హాస్పిటల్లో ఉంటాడు. ఓకే. సో సినిమా అందరూ చూస్తుంటారు కాబట్టి అది చెప్తే మీకు అర్థం అవుద్దని చెప్తున్నాను. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు 1 మంత్ 2 మంత్ 3 మంత్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి, అంటే ఆల్మోస్ట్ ఆయన కోమాలోకి వెళ్ళిపోతాడు. అంటే ఆయన బయట ఏం జరుగుతుందో తెలియదు, జస్ట్ బెడ్ మీదే ఉంటాడు. కానీ బెడ్ మీద ఉన్నా కూడా ఎంతో నరకయాతన అనేది అనుభవిస్తూ ఉంటాడు. ఓకే. సో వీళ్ళు ఏంటంటే ఈ సినిమాలో అతను ఏం చేస్తాడు, ప్రకాష్ రాజ్ అనేవాడు బెడ్ మీద ఉన్నప్పుడు, ప్రకాష్ రాజ్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసి ఆ డాక్టర్ చెప్తే ఏదో ఒక పేపర్ల మీద సైన్ చేసేసి ఇతన్ని ఇక అవసరం లేదు అంటే చంపేసేయండి అనేది అర్థం అనమాట ఇక్కడ. ఓకే. అయితే ఆయన హీరో ఏం చేస్తాడు, అవసరం లేదు, నేను ఎంత కాలమైనా అతను బతికించుకుంటాను, నేను సేవ్ చేసుకుంటానని చెప్పేసి వస్తాడు కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కారుణ్య మరణం అంటే ఇక్కడున్న ప్రకాష్ రాజ్ సిచ్యువేషన్. ఓకే. సో ఇక్కడ ఎక్స్టర్నల్గా అంటే ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ని వాళ్ళు ఎలా బతికిస్తున్నారు, వెంటిలేటర్స్ అవి ఉంటాయి కదండి, వెంటిలేటర్స్ని పెట్టేసి దీని నుంచి ఆక్సిజన్ అనేది సప్లై చేస్తారు వీళ్ళు. రైట్. సో ఇలా ఈ ఆక్సిజన్ అనేది సప్లై చేసేది అది ఎక్స్టర్నల్గా ఉంది. ఓకే. సో దీనినే ఇట్లా ఆక్సిజన్ ఎక్స్టర్నల్గా ఇచ్చేదాన్ని కానీ మనము ఈ ఎక్స్టర్నల్గా ఇచ్చే ఈ ఆక్సిజన్ కానీ తొలగిస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అనేది ఆక్సిజన్ అందక చనిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం మనిషిని చంపట్లేదండి. ఈ పాయింట్ ఒకటి అర్థం అవ్వాలి మీకు, ఈ కేసు అర్థం అవ్వాలంటే. ఓకే. సో ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నాం, ఒకటి ఎక్స్టర్నల్, రెండోది ఇంటర్నల్ అని చెప్తున్నాం. కారుణ్య మరణం అంటే ఈ సిచ్యువేషన్, ప్రకాష్ రాజ్ సిచ్యువేషన్. ఇక్కడ ఎక్స్టర్నల్గా నేను ఏదైతే ఆక్సిజన్ ఇస్తున్నానో దాన్ని తీసేస్తున్నానంటే నేను అతన్ని చంపట్లేదు, అతనికి ఫోర్స్గా ఇచ్చేదాన్ని నేను ఆపడం వల్ల అతను చనిపోతున్నాడు. ఇది ఒకటి, ఇది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే ఇప్పుడు ఆ వ్యక్తి అదే పొజిషన్లో ఉన్నారు, మనము ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చేసి, అంటే మన భాషలో చెప్పాలంటే మనం ఏదన్నా ఒక పాయిజన్ తీసుకొని ఆ వ్యక్తికి కానీ ఇస్తే అతను ఆటోమేటిక్గా చనిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ 21లో బేసిక్గా ఒక క్వశ్చన్ కానీ అడగదలుచుకుంటే, ఒకవేళ ఏది లీగల్, ఇండియాలో ఏది లీగల్గా ఉంది, ఏది ఇల్లీగల్గా ఉంది అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో దానికోసము మన భారతదేశంలో లీగల్ ఏదంటే, ఏదైతే మనం ఇక్కడ ఆక్సిజన్ అనేది సరఫరా చేస్తున్నామో, అంటే ఎక్స్టర్నల్గా ఇచ్చే ఆ యొక్క కాంపౌండ్ని కానీ డిస్కనెక్ట్ చేసామంటే అది లీగల్. ఇక్కడ ఇండియాలో ఇది లీగల్. ఓకే. ఎక్స్టర్నల్గా ఇచ్చే కాంపోనెంట్స్ని దీన్ని ఏమంటామంటే ప్యాసివ్, ఆ వర్డ్ నాకు కరెక్ట్గా నోరు పలకట్లేదండి, ఎనంథిషియన్ ఏదో సంథింగ్ అంటారు. ఓకే. సో ప్యాసివ్ ఎనంథిషియన్ అనేది మన భారతదేశంలో లీగల్. ఎనంథిషియన్ అనేది అర్థం ఏంటండి ఇక్కడ, అది కారుణ్య మరణం. ఓకే. సో దీన్ని ఏమంటారంటే ఏఈ, అంటే ఏ అంటే ఇక్కడ యాక్టివ్, ఈ అంటే ఇక్కడ కారుణ్య మరణం. ఓకే. సో ఇదేమో లీగల్, ఇదేమో ఇల్లీగల్, ఇది మనకు ఛాన్స్ లేదండి. ఓకే. ఇలా పాయిజన్ ఇచ్చేసి మన భారతదేశంలో కోమాలో ఉండే వ్యక్తుల్ని చంపే రైట్స్ అనేవి ఇండియాకి లేవు. బట్ ఇలా ఎక్స్టర్నల్గా ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అతని బాధను భరించలేక అతను ఎన్ని సంవత్సరాలు అలా ఉంటాడని తెలియనప్పుడు ఇలా చంపేయచ్చు అనేది మన యొక్క
యాక్ట్ అండి. ఓకే, సో ఇది కూడా ఏంది, ఎలా యాక్ట్ అయింది కూడా మనం తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. సో దాన్ని అట్లా పక్కన పెట్టేద్దాం. సో దీని వరకు క్లియర్ కదండి. కారుణ్య మరణం అనేది అంటే ఆ కోమాలో ఉన్న వ్యక్తిని 2 రకాలుగా అతన్ని చంపేయవచ్చు. ఫస్ట్ది ఏంటంటే ఎక్స్టర్నల్, ఇదేంటంటే ఇది లీగల్ అండి. అతనికి ఏదైతే మనం ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామో దాన్ని తొలగిస్తే ఆటోమేటిక్గా చనిపోతాడు. సో ఇది మన ఇండియాలో ప్రజెంట్ నడుస్తుంది. ఇది మన ఇండియాలో లేదు, ఇల్లీగల్. ఇదేంది, ఆ వ్యక్తికి ఏదో ఒక పాయిజన్ ఇచ్చేసి చంపేయటం, ఇది లేదు. ఓకే, సో ఇంతవరకు క్లియర్ కదండి. మనకి ఐపీసీ 309 క్లియర్, ఐపీసీ 306 క్లియర్, రైట్. అయితే ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దీనికంటే ఒక 3 కేసులు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఒకటి వచ్చేసి దుబర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, (1986). ఈ కేసు అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, జస్ట్ గుర్తుంచుకోండి చాలు. ఈ దుబర్ అనే వ్యక్తి ఎవరంటే, దుబర్ ఒక కానిస్టేబుల్ అండి ఇతను. ఓకే, సో ఆ కానిస్టేబుల్ ఆ పై ఉన్న ఎస్ఐ కానీ వాళ్ళ పైన ఉన్న సిఐ కానీ ఇంకెవరైనా కూడా కొన్ని అతనికి వర్క్ పరంగా కొంత ప్రెజర్ అనేది పెట్టడం జరిగింది. అయితే అతను ఏం చేస్తాడంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడండి. ఓకే, గుర్తుంచుకోండి బాగా. ఈ దుబర్ అనే వ్యక్తి కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంటే మనం ఇక్కడ ఏమని చెప్పాము, బ్రతుకుంటే ఐపీసీ 309 ప్రకారం అతన్ని శిక్ష, ఒకరు చనిపోతే ఇక మనం చేసేది ఏం లేదు. సో వీడు పొరపాటును బ్రతికాడండి. ఓకే, సో బ్రతికితే వీడి మీద కేసు ఫైల్ చేయాలి కదండి. సో ఐపీసీ 309 ప్రకారం వాడు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇండియన్ యాక్ట్స్ ప్రకారం వాడిని శిక్షించాలి. సో వీడికి శిక్ష అనేది పడితే అప్పుడు అది అడిదిరిగి సుప్రీంకోర్టు దాకా వెళ్తుందండి. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తారంటే ఏదైతే ఐపీసీ 309 ఉందో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి, అతని యొక్క మెంటల్ కండిషన్ సరిగా లేదు కాబట్టి, సో అతన్ని శిక్షించవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసులో. సో ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు, పట్టించుకోకండి. ఇప్పుడు చెప్పే కేసు ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఐపీసీ 309 గురించి దాని యొక్క యాక్టివ్ రోల్ అనేది మీకు తెలియాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నెక్స్ట్ వచ్చేసి పి రతినం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. ఓకే, సో ఈ కేసులో ఏమని చెప్తుందండి, పి రతినం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇప్పుడు ఒకటైతే గుర్తుంచుకోండి, మనం ఆర్టికల్ 21 అంటే ఏమని చెప్తున్నాం, రైట్ టు లైఫ్, జీవించే హక్కు. అది ఎలా జీవించాలి, మనం హుందాగా, డిగ్నిటీగా, అంటే ఒక గౌరవంతో డిగ్నిటీగా ఉండాలి. కానీ మనం ఒక బెడ్ మీద ఎంతో బాధలు అనిపిస్తూ బ్రతికేది, అది కూడా ఒక బ్రతికేనా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం, కారుణ్య మరణం అంటే అక్కడ మనిషి కంప్లీట్గా బెడ్ మీదే ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మనిషి కంప్లీట్గా బెడ్ మీద ఉంటున్నాడు కాబట్టి ఏదైతే వాడికి రైట్ టు లైఫ్ అనేది ఉందో అది డిగ్నిటీగా లేదు అతనికి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ రైట్ టు డై, అదేవిధంగా జీవించే హక్కు ఏమని చెప్తుందండి ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్. ఇవి రెండు కూడా ఆర్టికల్ 21లో భాగమే. అర్థమవుతుందండి, రైట్ టు డై అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఆ మనిషి చనిపోవటమే బెటర్. ఓకే, సో రైట్ టు లైఫ్, మనిషి అనేది లైఫ్ డిగ్నిటీగా బతకాలి కాబట్టి, సో ఇవి రెండు కూడా 21లో భాగమే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు క్లాష్ ఎక్కడ వస్తుంది, వీడు ఇక్కడ రైట్ టు డై అంటే చనిపోయే హక్కు ఉంది కాబట్టి, సో ఆర్టికల్ ఐపీసీ 309 ఏం చెప్తుంది, వాడు కానీ సూసైడ్ చేసుకుంటే అది శిక్ష అనేది ఈ రెండింటికి క్లాషెస్ అనేది వస్తుంది ఇక్కడ. సో అందువల్ల సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మనకి ఐపీసీ ఏదైతే 309 ఉందో దాన్ని తొలగించారు. అర్థమవుతుందండి, ఆర్టికల్ 21లో ఇవి రెండు కూడా భాగమే కాబట్టి రైట్ టు డై, అదేవిధంగా రైట్ టు లైఫ్ కూడా. సో ఇక్కడ క్లాష్ ఐపీసీ 309 అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ తొలగించడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఏ కేసులో ఐపీసీ 309 తొలగించబడింది, ఇయర్ 1994, పి రతినం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే
ఇక్కడ ఇంకొక విషయం చూడండి, మూడో కేసు ఇది వచ్చేసి కౌర్, గినియా కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1996. ఇక్కడ చూడండి, ఈ కేసులో గినియా కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1996. ఇక్కడ 94లో ఏమని చెప్పింది, రైట్ టు డై అనేది ఆర్టికల్ 21లో భాగం కాబట్టి సో ఐపీసీ 309 అనేది తొలగించండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అది జరిగిన ఒక 2 ఇయర్స్కి ఏమైందంటే ఇక్కడ ఈ గినియా కౌర్ అనే వ్యక్తికి ఒక ఇద్దరు హస్బెండ్ వైఫ్ హెల్ప్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇతను సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు హెల్ప్ చేయడం జరుగుతుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఐపీసీ 306 ఏమని చెప్తున్నాం, ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి ఎవరైనా సరే సహాయం చేస్తే అర్థమవుతుందా, సో ఆ వ్యక్తికి శిక్ష అనేది పడుతుంది. ఇక్కడ ఏమైంది, ఎవరైతే హస్బెండ్ వైఫ్ సహాయం చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దేని ద్వారా, ఐపీసీ 306 ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ సుప్రీంకోర్టుని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చూడండి ఎంత మంచిగా చెప్తారు వాళ్ళు, మీరు ఐపీసీ 309 అనేది ఏదైతే ఈ రతినం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఉందో ఐపీసీ 309 తొలగించారు. ఆత్మహత్య చేసుకునే హక్కు వాడికి ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ ఐపీసీ 309 తొలగించారు. అంటే వాడికై వాడు ఆత్మహత్య చేసుకుంటే వాడికి ఏ తప్పు లేదని మీరు అన్నప్పుడు, ఏదైతే ఐపీసీ 306 ఉందో వాడు ఆత్మహత్య చేసుకోవడానికి సహాయం చేసినందుకు మమ్మల్ని ఎందుకు మీరు శిక్షిస్తారని వీళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అర్థమవుతుందా, సో అప్పుడు ఏం చేశారు, దీన్ని ఈ చట్టంలో ఉన్న లోపాన్ని వీళ్ళు ఉపయోగించుకొని ఎవరినన్నా చంపేసి, నార్మల్గా చెప్తున్నా, ఒక వ్యక్తిని చంపేసి వాడికి ఇబ్బందిగా ఉన్న వ్యక్తిని వాళ్ళు ఇది ఇప్పుడు దీని ప్రకారం చెప్పొచ్చు కదా, వాడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అందువల్ల మేము హెల్ప్ చేసాము అందువల్ల మేము చంపామనే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ఏదైతే లూప్ హోల్స్ యూజ్ చేసుకొని వీళ్ళు ఇట్లా చేయడం జరగటం ద్వారా, సో దానికోసమని ఈ గినియా కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏమని చెప్తుందంటే, మళ్ళీ సుప్రీంకోర్టు ఐపీసీ 309ని తీసుకురావడం జరిగింది. ఇక్కడేమో తొలగించారు. ఓకే, 1994లో ఐపీసీ 309 తొలగించి, సో వీళ్ళు ఇలా ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ తీసుకువచ్చారు. అర్థమవుతుందా అండి? ఓకే, అయితే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇక్కడ మెయిన్గా ఏంటి, ఈ కారుణ్య మరణం అనే విషయంలో వీడు ఏదన్నా ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి కింద పడడం జరిగింది. వాడిని ఎవరన్నా తోసేశారా మనకు తెలియదు. పోనీ వాడు ఆత్మహత్య చేసుకున్నారా మనకు తెలియదు. మొత్తానికి ఏదో ఒక కండిషన్లో వాడు ఈ బెడ్ మీదకి రావడం జరిగింది. ఒక 3 years 4 years బెడ్ మీద ఉండడం జరిగింది, రైట్? సో అప్పుడు ఇటువంటి విషయాలన్నీ మనకి ఏ యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఇట్లా అంటే మనం ఏదైతే ఎక్స్టర్నల్గా మనం ఆ యొక్క ఆక్సిజన్ అందించకుండా చేయాలనుకుంటున్నామో దాన్ని తీసేదానికోసం ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఒకసారి చూద్దాం. ఇది మంచిగా రాసుకున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది ఈ కేసు. ఇవి రఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. ఈమె ఇప్పుడు ఈ అరుణ షాన్ బాగ్ కేసు రావాలంటే ముందు జరిగిన సంఘటనలు మీకు తెలియాలి. ఓకే, సో దానికోసం మనం ఇది చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే అరుణ షాన్ బాగ్ అనేమో ఈమె ఒక నర్సు అండి. ఓకే, ఈమె ఒక నర్సు, ముంబై హాస్పిటల్లో ఒక నర్సు. ఈమె నైట్ వెళ్తున్నప్పుడు కొంతమంది ఈమెని రేప్ చేయడం జరిగిందండి. ఓకే, సో రేప్ చేయడం జరిగినప్పుడు వాళ్ళు ఎలా ఆమెను చిత్రహింసలు పెట్టారో మనకైతే తెలియదు, కానీ ఇది జరిగిన కేసు మీకు అసలు ఆశ్చర్యం వేస్తుందండి. 1973లో జరిగిన కేసు ఇది. అర్థమవుతుందండి? 1973లో ఈ అరుణ షాన్ బాగ్ అనే వ్యక్తి రేపుకు గురి కావడం జరిగిన తర్వాత ఈమె 2011 వరకు కోమాలో ఉండడం జరిగింది. ఈ గ్యాప్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు నిజంగా క్లాస్ కానీ వింటే ఇదంతా ఎందుకు చెప్పాము, అసలు ఎక్స్టర్నల్ ఏంటి ఇంటర్నల్ ఏంటి ఈ కేసులన్నిటి కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. 1973 నుంచి 2011 వరకు ఆమె బెడ్ మీద ఉంది. ఆమె బ్రతుకుద్దో తెలీదు,
చనిపోతుందో తెలియదు. కానీ ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు మనం ఏదైతే ఆర్టికల్ 21 అని చెప్తున్నామో, ఆర్టికల్ 21లో మనిషి అనేవాడు ఒక డిగ్నిటీగా బతకాలి, హుందాగా బతకాలి, గౌరవంగా బతకాలి. ఓకే, సో రైట్ టు లైఫ్ అనే దానికి అంత పవర్ ఉన్నప్పుడు ఈమె ఇన్ని సంవత్సరాలు ఆ బెడ్ మీద నరకయాతన అనుభవిస్తూ, ఓకే, సో 1973 నుంచి 2011 వరకు ఈమెను అదే బెడ్ మీద అదే యొక్క ఈ ఎక్స్టర్నల్గా ఇవి ఇస్తూ కారుణ్య మరణం. ఓకే, సో వీళ్ళు ఇస్తూ ఇట్లా చేయడం వల్ల ఇక లాభం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే, ఈ కేసులో, ఈ అరుణా షాన్బాగ్ అనే కేసులో మన భారతదేశంలో ఈ పాయింట్ గుర్తుంచుకునండి. ఏదైతే ఈ కారుణ్య మరణం అని చెప్తున్నామో, ఈ మెర్సీ కిల్లర్ అని ఏదైతే చెప్తున్నామో, దీంట్లో మనము ఈ ఎక్స్టర్నల్గా ఏదైతే మీరు ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తున్నారో దీన్ని తొలగించండి. ఓకే, సో ఇది లీగల్ మన ఇండియాలో. బట్ కాకపోతే ఇట్లా మీరు పాయిజన్ ఇచ్చేసి అలా చంపొద్దు, ఇది ఇల్లీగల్. ఇంజెక్షన్లో అలా ఇవ్వటం అనేది ఇల్లీగల్. అయితే ఇదంతా ఎప్పుడు చెప్పబడింది? వీళ్ళు ఇల్లీగల్ అనేది కూడా చూడండి, 2011 దాకా ఆ కోమాలో ఉంటే 2018లో ఈ విషయం చెప్పడం జరిగింది. 2018లో ఇక్కడి నుంచి మన ఇండియాలో ఏదైతే ఈ ఎక్స్టర్నల్గా మనం ఏదైతే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామో అవి తీసేయవచ్చు, లీగల్. కానీ ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే, మీరు ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళని కోమాలో ఒక రంగాలను చంపేస్తానంటే కుదరదు. ఒక వ్యక్తిని కానీ మీరు ఆ విధంగా చంపాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టుకి తెలపాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చితే తప్ప, గుర్తుంచుకోనండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప మీరు ఇలా ఇది లీగల్ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చంపడానికి రైట్స్ లేవు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అండి, కారుణ్య మరణం. ఇది దాని యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అరుణా షాన్బాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమన్నా అప్డేట్స్ కానీ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో వివరిస్తామండి. ఇంకా దీని గురించి ఇంతకంటే బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఏముండదండి. ఓకే, ఇక నెక్స్ట్ పోతే ఆర్టికల్ 21A ప్రాథమిక విద్యా హక్కు. ఇది 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. ఓకే, సో దీనికోసము మనము ఇంతకుముందు చేసిన ఈ జనరల్ అవేర్నెస్ క్లాసులు కాదండి, జస్ట్ నార్మల్గా వీడియోస్లో నేను ఏదైతే ఈ యొక్క ఆర్టికల్ 21A గురించి చెప్పానో, ఆ ఉన్నికృష్ణన్ కేసు కానీ, మోహిని జైన్ కేసు కానీ, అవన్నీ ఆ వీడియోలో చెప్పిన ఆ క్లిప్నే నేను ఇక్కడ నుంచి కంటిన్యూగా దీనికి యాడ్ చేస్తానండి. కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువగా రాసేది కూడా ఏమున్నది, మీరు రాయగలిసిందల్లా నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాల్సింది ఒకటే, ఆర్టికల్ 21A ప్రాథమిక విద్యా హక్కు, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. ఇంకోటి వచ్చేసి ఆర్టీ యాక్ట్, దీంట్లోనే వీళ్ళు తీసుకొచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే, 2009. దీని అమలు వచ్చేసి 2010. ఓకే, సో దీని యొక్క ఎక్స్టెన్షన్ అంతా కూడా మనము ఇంతకుముందు చేసిన ఏదైతే వీడియో ఉందో ఆ క్లిప్ని తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తానండి. ఓకే, సో ప్రతి ఒక్కరు నేను చాలా సీరియస్గా చెప్తున్నానండి, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ టైం గ్రూప్ 2 ఏదైతే ఉందో దానికి దాదాపుగా 800+ వేకెన్సీస్ ఉన్నట్టు ఆల్రెడీ మన యొక్క ఏపీ గవర్నమెంట్ అని చెప్పడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ప్రణాళికతోటి మీరు మ్యాక్సిమం మంచిగా చదువుకోండి. సో సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే మీకు పక్కా ఉంటుందండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, ఇదైతే గుర్తుంచుకోండి, మీరు ఎవరి క్లాసులు విన్నా కూడా ఒక్కరి క్లాసే వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఫ్రీగా చెప్తున్నానా, ఇంకోటి మనీ ఇచ్చి చెప్తున్నాడా, ఇంకోటి ఏదో చెప్తున్నా అనేది అనవసరం అండి. ఓకే, సో మీరు ఎవరైనా సరే ఒక్కరి క్లాసే వినండి. అర్థం కాకపోతే 1కి 10 సార్లు వినండి ఆ క్లాసుని, 1కి 10 సార్లు. నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో మ్యాక్సిమం నేను మీకు ప్రతి క్లాస్లో నోట్స్ మీరు రాసుకునే విధంగానే బోర్డు మీద చెప్తున్నాను కాబట్టి అది కూడా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ 1కి 10 సార్లు ఎవరినైనా ఒక్కరినే ఫాలో అవ్వండి, అది కూడా విత్ నోట్స్ మీకై మీరు ఓన్గా రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్ ఒక్కటే చదవండి, ఏదైనా కూడా. అన్ని టెక్స్ట్ బుక్ల్లో అది
వాళ్ళు అంటారు చూడండి, ఎన్సీఆర్టీనా లేకపోతే స్టాండర్డ్ బుక్కా లేకపోతే నార్మల్ ఆథర్ రాసిన అందరూ ఒకటే రాస్తారండి. పెద్ద తేడా ఏముండదు, చెప్పే విధానంలో వే ఉంటుంది తప్ప టెక్స్ట్ బుక్స్లో వాళ్ళు రాసేదంతా ఒకటే ఉంటుంది. ఒక బుక్నే చదువు, నువ్వు రెండో బుక్ మాత్రం కొన్నావా లేదా రెండో బుక్ను స్టడీ చేసావా నీకు డౌట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, సో దీంట్లో ఈ పాయింట్ ఉందా, దీంట్లో ఈ పాయింట్ ఉందండి. అలా నువ్వు ఒకటికి 3 పుస్తకాలు చదివేసరికి నీకు దీంట్లో రివిజన్ అనేది ఉండదు. ఓకే, సో మన స్టూడెంట్స్కి నేను చెప్తుంది ఒకటి అదైతే గుర్తుంచుకోండి. ఎవరైనా మీరు ఎవరి క్లాసులు చూస్తున్నా ఒక్కరినే ఫాలో అవ్వండి. మీకు అర్థం కాకపోతే ఆ క్లాస్ 1కి 10 సార్లు వినండి. నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత టెక్స్ట్ బుక్ని ఒక్క బుక్కే చదవండి, ఇంకా రెండో బుక్ని అసలు మీరు పట్టించుకోవద్దు. ఓకే, సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మొదటగా తీసుకుంటే 2009లో చేయబడిన ఈ విద్యా హక్కు చట్టం గురించి ఒక్కసారి దాని ముందు జరిగిన యొక్క కేసుల గురించి మనం కానీ పరిశీలించుకుంటే 1992లో మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని ఒక కేసు గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే విద్యని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించిందండి. సో దాని తర్వాత జరిగిన ఇంకొక కేసు వచ్చేసి ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ కేసులో ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే 14 సంవత్సరాల లోపు బాలికలు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా విద్యని అందించాలండి. ఓకే, సో ఈ 2 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ కేసుల్లో వీళ్ళు ఏం చేశారంటే ఒక చట్టాన్ని చేసేసి, ఆ చట్టం కూడా ఎట్లా అంటే అండి రాజ్యాంగాన్ని సవరణ చేసి 86వ రాజ్యాంగ సవరణలో 2002లో పార్లమెంట్ ఆమోదించిందండి. ఈ చట్టంలో వీళ్ళు ఏం చేశారంటే ఆర్టికల్ 21కి ఏ అనే ఒక క్లాజ్ని యాడ్ చేసేసి ఆ చట్టంలో వీళ్ళు ఏం చెప్తారంటే ఎవరైతే విద్యా హక్కు గురించి మాట్లాడుతున్నామో దీనికి సంబంధించిన విషయాల్ని వాళ్ళు పొందుపరిచి దానిలో వీళ్ళు 14 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైతే విద్యార్థులు బాలబాలికలు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా విద్యని అందించాలండి. అదేవిధంగా వీళ్ళు ఆర్టికల్ 45ను కూడా ఇదే రాజ్యాంగ సవరణలో చేంజ్ చేసేసి 86వ రాజ్యాంగ సవరణలోనే వీళ్ళు వాస్తవానికి ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే బాలబాలికల యొక్క ఆరోగ్యము అదేవిధంగా 6 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఉచిత విద్య అనేది ఆర్టికల్ 45లో ఉంటుందండి. ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ 45ని కొంచెం చేంజ్ చేసేసి అది 6 నుంచి 14 సంవత్సరాల లోప పిల్లలకి ఉచితంగా విద్యని అందించాలండి అని ఈ చట్టం మనకి చెప్తుందండి. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆర్టీఈ యాక్ట్ అనే ఒకదాన్ని తీసుకొచ్చారండి, రైట్ టు ఎడ్యుకేషన్. ఈ చట్టం ఏం చెప్తుందంటేనండి ఏవైతే ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయో ఈ విద్యా సంస్థల్లో 14 సంవత్సరాల లోపు విద్యార్థులకి అది కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి వీళ్ళు ఉచితంగా సీట్లు కేటాయించాలండి. అది కూడా ఎలా అంటే ఒక తరగతిలో 25% సీట్లు వీళ్ళు కేటాయించాలండి. వీళ్ళు వాస్తవానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు దీన్ని అన్నిటికీ ఓకే చెప్పిన తర్వాతే ఏది 25% సీట్లు ఒక తరగతిలో మేము బడుగు బలహీన వర్గాల వారికి మేము కేటాయిస్తామని ఒక ఒప్పందం చేసుకున్న తర్వాతే ప్రభుత్వం నుంచి వీళ్ళు ఆ కాలేజీకి పర్మిషన్ తీసుకుంటారండి. బట్ కాకపోతే మన దరిద్రం ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయట మీకు చెప్పరండి. ఎందుకంటే వీళ్ళు ఈ విషయాలు కానీ బయట కానీ చెప్తే వీళ్ళు ప్రతి వాళ్ళు వచ్చేసి 25% సీట్లు అడుగుతారు. కాబట్టి ఈ విషయం గురించి బయట చెప్పకుండా ఉంటే ఆ సీట్లకు సంబంధించినవన్నీ వీళ్ళు ప్రైవేట్గా అమ్ముకుంటారండి. అప్పుడు ఆ వచ్చిన అమౌంట్ అంతా కూడా వీళ్ళకే వస్తుంది. కాబట్టి సో మీరు ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్లో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల్ని చేర్చాలి అనుకుంటే మీరు ఆ స్కూల్కి వెళ్ళేసి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం మీరు ఒక అడ్మిషన్ని ఆ స్కూల్లో తీసుకోండి. వీళ్ళు ఏం చేయాలంటే అలా ఎన్ని అడ్మిషన్స్ అయితే వస్తాయో ఈ ఆర్టీఈ యాక్ట్ ద్వారా వాటన్నిటిని వీళ్ళు లాటరీ పద్ధతి ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేయాలండి సీట్లని. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే ఈ ఆర్టీఈ యాక్ట్ని ఒక రిపోర్ట్స్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లు ఏంటంటే 2,70,000 సీట్లు 73,000 సీట్లు వీళ్ళు కేటాయించాలండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సో దానిలో కేవలం ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయంటే 59,000 సీట్లు మాత్రమే ఆర్టీ యాక్ట్ ద్వారా ఫిల్ అయ్యాయండి. చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో, అసలు ఆ చట్టాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు
9లో చేయబడిన విద్యా హక్కు అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని జనాలందరికీ తెలియడానికి ట్రై చేయండి. ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీనిని ఉపయోగించుకోండి. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు అండి. ఏ ప్రభుత్వం కల్పించిన ఈ హక్కుని ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వాటిని పక్కదోవ పట్టిస్తున్నారు, కానీ ఒరిజినల్గా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకొక చట్టానికి వెళ్తే అది ఇంకొక పాయింట్ చెప్తానండి. ఇక్కడ వీళ్ళు వాస్తవానికి ఆ చట్టంలో ఏమని చెప్పారంటే కనీసం 25% బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి వీళ్ళు కేటాయించాలండి. వీళ్ళు తెలివిగా ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే దాన్ని గరిష్టం అంటే మ్యాక్సిమమే 25% సీట్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు దాన్ని ప్రజలకు చెప్తున్నారండి. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే 2005లో చేయబడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీళ్ళు ఏం చేశారంటే కనీసం గవర్నర్ అంటే పార్లమెంట్ మనకు చెప్పింది ఆ టైంలో ఏంటంటే కనీసం 100 రోజులు ఎవరైతే పని లేకుండా ఉన్నారో వాళ్ళకి ఈ పనిని వీళ్ళు కల్పించాలండి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు అండి. అదేదో వీళ్ళేదో మేము ఇస్తున్నామని చెప్తారు, కానీ కనీసం 100 రోజులు అని చెప్పిన ఆ పథకాన్ని వీళ్ళు ఏం చేశారంటే ప్రజలకి ఎలా చెప్పారంటే గరిష్టంగా అంటే ఒక సంవత్సరంలో 100 రోజులే గరిష్టంగా వీళ్ళకి పనులు చేయాలి. అంటే మనకి రాజ్యాంగం కల్పించిందేమో కనీసం 100 రోజులు అన్న పథకాన్ని వీళ్ళు ఏం చేశారంటే గరిష్టంగా 100 రోజులు అనేది చెప్పి వీళ్ళు ఆ పనుల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆత్మనిర్భర్ పథకం అని చెప్తున్నారో ఆ పథకంలో ఇంకోటి ఏం చెప్తున్నారంటే వీళ్ళు రియల్గా 100 రోజులే అని ఎక్కడ లేదండి, కనీసం 100 రోజులు అన్నారు. కాబట్టి వీళ్ళు దాన్ని ఆ పరిస్థితులను బట్టి ఇప్పుడున్న కరోనా ఇటువంటి పరిస్థితులను బట్టి వాటిని ఇంకా ఎక్కువ రోజులు పెంచి అదేవిధంగా ఆ రోజుకి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ను కూడా వీళ్ళు కొంచెం పెంచేటట్టు చూడాలండి. ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ 2 చట్టాల గురించి మీరు ప్రజల్లో అవగాహన కల్పించండి. మెయిన్గా మీరు కల్పించాల్సింది మాత్రం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా చాలామంది విద్యార్థులు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారండి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మీ యొక్క ఫ్రెండ్స్కి చెప్పండి. అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థ ఉంటుందో అక్కడ వెళ్ళేసి ఆర్టీఈ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోండి. ఇక్కడ కూడా నేను క్లియర్గా చెప్తున్నానండి, అది లాటరీ సిస్టమ్ అండి. సో ఒక తరగతిలో సపోజ్ 100 సీట్లు ఉంటే దాంట్లో 25 సీట్ల వరకు వీళ్ళు ఆర్టీఈ యాక్ట్కి కేటాయించాలండి కనీసం. ఆ టైంలో సపోజ్ ఒక 200 సీట్లు కానీ అడ్మిషన్ కానీ వీళ్ళు అప్లై చేస్తే అప్పుడు లాటరీ పద్ధతి ద్వారా తీస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.